ओम गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः जय सीताराम भूदेव गंगम देव नमो नमः हरि ओम చాలా మంది వైసీపీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ కానీ జనసేన వీళ్ళందరూ ఏం ఊహించుకుంటున్నారంటే మేము వస్తాము మేము గెలుస్తాం అనుకుంటున్నారు. సరే, ప్రజల నిర్ణయాన్ని శివుడు తీసుకున్నాడు. మన ఆయన వీరభద్రుడు. మనం 13వ తారీఖు ఓటు వేసినాము. భగవంతుడు కూడా గమనిస్తాడనమాట. మనం ఎంత మాత్రం చైతన్యవంతులైనాము. ఆయన 5 ఏళ్ళు ఎందుకు ఇంత నిదానంగా ఇంత అరాచకాలు జరిగినా, ఎందుకు ఇంత గందరగోళాలు జరిగినా ఎందుకు చూస్తూ ఊకున్నాడంటే అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ చేస్తాడు భగవంతుడు. గతంలో చూసినాం నాయకుల్ని రకరకాలుగా ఎంత భయంకరంగా తీసుకుపోయినాడు కూడా స్వామి అనుకుంటే ఎంతసేపు. కానీ ఈయన ఒక గుణపాఠము, జగన్ గారి జీవితం ఒక గుణపాఠం. ఎందుకంటే అబద్ధాలతోన బ్రాండ్ అంబాసిడర్ అయినాడు కలియుగంలో. మనం కృతయుగంలో సత్యహరిశ్చంద్ర సత్యం కోసం ఎన్ని కష్టాలు పడి తన భార్య పిల్లలను దూరం చేసుకుని లాస్ట్ సత్యం కోసము తన జీవితాన్ని పణంగా పెట్టి విశ్వామిత్రుని దగ్గర మన్నాలు పొంది సత్యహరిశ్చంద్రుడు అంటే ఇప్పుడు కూడా మనం తలుచుకుంటున్నాం. అది సత్యహరిశ్చంద్రుడు అంటే మనం అంతా ఆయనలో 10% తీసుకున్న చాలా జీవితం వెలిగిపోతుంది. కానీ ఇప్పుడు కలియుగంలో ఘోరకలిలో జగన్ లాంటి వారు ఉత్త అబద్ధాలతో, అన్ని అబద్ధాలే. చంద్రబాబు అంటే ఒక ఫోబియా పట్టుకుంది ఆయనకి. ఏది జరిగినా వాళ్ళ తాత చనిపోయినా చంద్రబాబే కారణం, వాళ్ళ నాన్న చనిపోయినా చంద్రబాబు సోనియా గాంధీ కారణం, వివేకానంద చనిపోయినా చంద్రబాబే కారణం. అంటే ఈ లెక్కేసుకోండి మీరు. ఈరోజు మనము సోషల్ మీడియా కానీ అన్నీ తెలుస్తున్నావు కాబట్టి తొందరగా తెలిసిపోతుంది. ఈరోజు ఎవరు వివేకానంద సభ్యుడు టకటకటగా వీరభద్రుడు బయటకు వేసినాడు. నిజంగా వీళ్ళుండే అధికారం కానీ వీళ్ళుండే డబ్బు పలుకుబడికి కేంద్ర సహకారంతో లెక్క చూసి అసలు ఈ కేసు ఎప్పుడో కంప్లీట్ కావాలి. కానీ ఉండేది వీరభద్రుడు కదా అన్నది వీరభద్ర యుగం. ఎక్కడెక్కడ ఉండదు అన్నీ బయటకు తీసేసినాడు. లాస్ట్ గూగుల్ తల్లినితో చెప్పిస్తున్నాడు. ఈరోజు దీన్ని ఎవరైనా అడ్డుకోగలరా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడకుండా ఎట్లా కాపాడుకోగలరు? మన ఆయన యుగంలో ఎక్కడో పైన శిక్ష కాదు, ఈడే వేస్తాడు మన ఆయన ఇప్పుడు వీరభద్ర యుగంలో. ఈరోజు వాళ్ళే చంపుకొని వాళ్ళే వచ్చి చూడండి అబద్ధాలు ఎట్లా మాట గొరగలు ఎట్లా నడుస్తుంటుందంటే వాళ్ళే చంపి వాళ్ళే దండలు వేస్తారన్నమాట. పొద్దున వచ్చి అయ్యో పాపని సంతాపం. ఇదే మనకి ఎగ్జాంపుల్ చూపించినాడు. గతంలో మన తర్వాత ప్రతిరోజులు వచ్చి నీతి వాక్యాలు చెప్తారని చూస్తున్నాం కదా. మన శ్రీరెడ్డి గారు ఇంకా రకరకాలుగా ఎట్లా చెప్తుంటారు నీతి వాక్యాలు. ఇట్లా పతివ్రత పరమాన్నం వండి పెడితే తెల్లారిదా కూడా చల్లారదంట. అట్లుంటుంది కథ. ఇప్పుడు చెప్పే నీతి వాక్యాలు అన్నీ రివర్స్. అబద్ధాలనే నమ్ముతాము, దొంగల్ని దొరలు చేసినాము, కేసులు ఉండే వాళ్ళకి పదవులు కట్టిపెట్టినాము, ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినాము. ఏ విధంగా అన్ని ప్రజలు గుణపాఠం. మళ్ళీ వీళ్ళు సంక్షేమం మన మీద చెత్త పన్నుతో సహా ట్యాక్స్ వేసి చంద్రబాబు గారు ఉన్నప్పుడు 60 రూపాయల కాటన్ 200 చేసినా మాట్లాడము. ఆ కల్తీ మద్యంలో ఎంత గందరగోళం, లివర్లు చెడిపోయి ఎంతోమంది చనిపోతే కూడా ఎవరు స్త్రీలు మాట్లాడరు, అమ్మోళ్ళు, మహిళా సంఘాలు. మరి ఇప్పుడు మాట్లాడచ్చు కదా. చంద్రబాబు ఉన్నప్పుడు ఓని బెల్ట్ షాపులు ఎత్తాలి అవి ఎత్తాలి మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. మేధావులు అంటే కోమలా పోయినారు మేధావులందరూ. ఇప్పుడు వచ్చినారు మళ్ళీ ఏదో పేటీఎం తీసుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు వచ్చి. జర్నలిజం అంటే అది కాదు, ఉన్నది ఉన్నట్లు చెప్పాలా. నిజంగా మీ చరిత్రలో 32,000 ఎకరాలు ఎవరైనా అమరావతిని సేకరించిన వాళ్ళు ఉండాలా ముఖ్యమంత్రి? ఈరోజు ఆయన బందోబస్తు పెట్టినాడు కాబట్టి, అమరావతిలో భూమిని బందోబస్తు పెట్టినాడు కాబట్టి ఈరోజు జగన్ ఏం చేయలేకపోయినాడు. దాన్ని కూడా పట్టాలు చేసి నాశనం చేయాలని చూసా. కానీ భగవంతుడు ఆపుతాడు ఏదో ఒక రూపంలో. ఆయన ఆ యుగతోనే ఈ యాక్ట్ తెచ్చింది. భూమి మీద భూ చట్టం హక్కు. ఆయనేం మనం కాపాడాలని కాదు, ఏం కాదు. తాను ఏది అనుకుంటే అది ఇప్పుడు అడ్డుపడింది. కోట్లు అడ్డుపడినవి, ప్రజలు అడ్డుపడినారు కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడకూడదు. మా చేతిలో భూములు ఉండాలి, ప్రభుత్వం చేతిలో. జిరాక్స్లు ప్రజల చేతిలో ఉండడానికి లక్ష్యంతోనే యాక్ట్ ఇది. దీన్ని ఎన్ని రకాలుగా చెప్తారు చూడండి, మీరు ఆలోచించేయండి. ఇప్పుడు రైతు పాస్బుక్ బొమ్మ ఉండే పని ఏముండదు. ఏమన్నా భూమిని సృష్టించినాడా? భూమి వాళ్ళకి ఏమైనా త్యాగం చేసి ఇస్తున్నా ఫ్రీ ఇచ్చేదానికి ఏమన్నా నీ ఇంట్లోదా, మీ తాతదా, మీ అప్పలదారా? నాయన ప్రజలది. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది. వాళ్ళ తాత ముత్తాత నుంచి వచ్చింటుంది. కావాలంటే 3 సింబాల్ గుర్తు చేసుకో భారతదేశంది.
రాష్ట్రానికి ఒక చీనం ఉంటుంది, గుర్తు చేసుకో. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. ఇవన్నీ ఎవరు ఆలోచనలు? నీకే మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం ఇస్తారనుకుంటా. ప్రజల్లో చైతన్యం రాలేదనుకుంటున్నారా? ఓటింగ్ శాతం ఎందుకు పెరిగా? అప్పుడే మీకు లోపల గుండెల్లో గుబులు లేస్తుంది. వీరభద్ర అప్పుడే కౌంటౌన్ స్టార్ట్ చేసినాడు అన్న. 4వ తరగతి వరకు వెయిట్ చేయండి. ఓడిపోతేనే పని అయిపోయేది అనుకుంటారా? కర్మ సిద్ధాంతం ఎవరు అనుభవించాలా? ఆ రోజు మాట్లాడిన ప్రతి మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, అరాచక శక్తులు కానీ, ఎవడోడు వచ్చి ఛాలెంజ్ చేసినోడు కానీ, రకరకాలుగా ఎవడికి వదిలేదు ఉండదు మన ఆయన వీరభద్రుడు. ఎందుకంటే ఇది ధర్మం అధర్మం మీద నడుస్తుంటుంది అలా. ఇదేం వ్యక్తిగతంగా పార్టీల గురించి కాదు. ఎవరు ప్రతి ఒక్క మామూలు మనిషి కూడా స్పందిస్తాడు. ఎప్పుడు చూడుకోకుండా మంత్రుల్ని, ఎప్పుడు చూడకుండా ఎమ్మెల్యేని చూసినాం శాసనసభలో. మంత్రులు అంటే స్టాంపులనా చూసేకమో బీసీకి అందరు నా చెల్లెండ్లు వాళ్ళకి వీళ్ళకి పదవులు ఇచ్చినామంటాం. ఏం స్టాంపు మాదిరి పెట్టుకోవడానికే? మొత్తము తన గుప్పిట్లో పెట్టుకొని నియంత్రణ పాలించేది జగన్. జగన్ ముందు ఎవరైనా మాట్లాడగలరా? ఒక ఎమ్మెల్యే ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వగలరా? ఇదే మనం మాట్లాడేది. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు కావాల్సింది. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఎందుకు పోలవరం కట్టలేదు, ఎందుకు మేము రాజధాని కట్టలేదు, కారణాలు చూపి. కమ్మ రాజధాని అంటే 32,000 ఎకరాలు కమ్మోళ్ళు ఉన్నారా? కవాలు కొనేయరా? రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎంతోమంది కొంటుంటారు లాభాలు వస్తామని. అంటే కులాలు మతాలు తెచ్చుకొట్టుకుంటే రాజకీయాల. గతంలో మీ నాయన వంగమేట రంగాన్ని మర్చిపోయినారా మీరు? ఓకే, అప్పట్లో ఇట్లే చంద్రబాబు, ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పినాం కదా వివేకానందని ఎట్లా చంద్రబాబు చంపినారా అని ఎట్లా చెప్పినారో అప్పుడు అది పుకారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి పదవికి, పిసిసి అధ్యక్ష పదవికి అడ్డు వస్తాడని అప్పుడు జరిగింది. తర్వాత మత కళలు హైదరాబాద్లో మర్చిపోయినామా? 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు గలాట్లు వేసినావు, ఎంతమంది చావు కారణమో అవన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం మన ఆయన పనిష్మెంట్ ఇచ్చినాడు. కానీ ఇప్పుడు వెంటనే ఇస్తాడు. ఎవరిని వదిలేదు ఉండదు. రాజకీయం అంటే ఎట్లా తెలుసా? నీతి నిజాయితీ. ఆస్తులు అమ్ముకోవాలి కానీ ఆస్తులు పెంచుకోకూడదు రాజకీయ నాయకులు. అది సేవ చేయడం అంటే. సేవ చేయాలంటే ఏం రాజకీయంలోకి రావాలా? స్వచ్ఛంద సంస్థలు పెట్టి సేవ చేయండి. ఈరోజు ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. వాళ్ళు రాజకీయాలు కోరుకోలేదే, వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లేదే. ఈరోజు రాజకీయం అంటే సేవ. ప్రజలతో డబ్బులు ఇచ్చుకొని, ప్రజల డబ్బులు ప్రజలకే ఇచ్చి, ప్రజల రక్తం తీసుకొని ప్రజలకే పంచి, మీకు అది ఇచ్చే మీద గొప్ప చెప్పుకోవడానికే. లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల మీద ట్యాక్స్ వేస్తే వస్తుంది. మేము వాడే సబ్బు, బిస్కెట్, పిల్లలు వాడే ప్రతి ఒక్కసారి పెద్ద వరకు అన్ని ట్యాక్స్లు మేము కడితే వస్తున్నారు. ఆయన మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మేము ట్యాక్స్లు కడితే మీరు గవర్నమెంట్ నడుపుతారు. మేము బడ్జెట్ ఇస్తే మీరు వరాలు ఇస్తారు. ఆ శివునిలాకి ఏమన్నా సొంతంగా ఏమన్నా మీరు సృష్టించేది ఉందా? ఏమన్నా చేసేది ఉందా? నాశనం చేసేవాళ్ళే కానీ మనం ఏమో సృష్టించేవాళ్ళ? ఇంకా ఓట్లు పడాలని ప్రతి ఒక్క వర్గానికి ఆ పథకాలు పెట్టినాం. ఇప్పుడు కేసీఆర్ చూసినాం కదా, దళిత బంధు, బీసీ బంధు. ఎవరు డబ్బులు ఎవరికి పంచుతున్నారు? మళ్ళీ మైనారిటీ సంక్షేమానికి 2,000 కోట్ల పైనే. కులాలు మతాలు చిచ్చు పెట్టేకి. మనిషిలాగా బతుకుతాం. వాడు హిందువో, ముస్లిమో, క్రైస్తవుడు, రిజర్వేషన్లు అవసరంలే. ఉచిత విద్య అందరికీ, ఉచిత వైద్యం అందరికీ. రోడ్లు అందరూ ఉంటారు, ఇళ్ళు అందరూ ఉంటారు. వీటిని డెవలప్ చేయి. ఇంకా ఇల్లు కట్టుకుని ఏమన్నా వేయి, సబ్సిడీ ఇవ్వు. పేదోళ్ళకి ఇల్లు కట్టించి, పేదోడు కడుపు నింపుకుంటే అన్నము సబ్సిడీ మీద అందించు. బియ్యం అట్లాంటివి, సన్న బియ్యం అట్లాంటివి. ఇవన్నీ చేయాలి మీరు. ఇవి చేయకుండా పప్పులు బెల్లాలు పంచినట్లు పంచి సోమరిపోతు చేయడం కాదు. అప్పట్లో మన తాత ముత్తాతలు కష్టపడి, వాళ్ళు ఎంత కష్టపడినా అది ముందు పోతారనుకుంటారని ఆ భూములు కాపాడుకుంటూ వాళ్ళు కష్టపడి గంజి నీళ్ళు తాగి భూములు మిగిలిచిన పెద్దలు ఉన్నారు. ఈరోజు అంతా ఎంజాయ్ పడినారు. తినాలా, తాగాలా, పండుకోవాలా. రేపు సంగతి దేవుడు ఎరుగు. అటువంటి యువకులు నువ్వు చేసేది ఇదే. భావితరానికి భూములు అవసరం లేదా? ఇప్పుడే ఉండిన భూములని ఏమన్నా ఒత్తు పెట్టినావు, అసెంబ్లీని కూడా ఒత్తు పెట్టినావు. మళ్ళీ నువ్వు రావాలని కోరుకుంటాడా? భగవంతుడు ఒప్పుకుంటాడా? నువ్వు రావాలన్నా, గెలవాలన్నా, ఓడాలన్నా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒకసారి అడిగినావు, మెప్పించినావు, పాదయాత్ర చేసినావు, అందరు ఇంటింటి తిరిగి ముద్దులు పెట్టినావు, అడుక్కున్నావు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా నిన్ను వస్తే పెట్రోల్ రేట్లు ధరలు తగ్గిస్తానన్నావు, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు, పోలవరం కడతాననేవా, అన్నీ తెస్తాను, ప్రతి ఒక్కటి తెస్తాను, తల మెడ వంచి అన్నావు. అన్నీ నమ్మినారు ప్రజలు. అమాయకులు కదా, గొర్రెలు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? మద్యపాన నిషేధం విధించి నేను రాజకీయం మళ్ళా అడిగి నీకోసం సిగ్గు లేకుండా వచ్చినావు. మళ్ళా సిగ్గు శరం ఉండాలిరా నాయన మనకి. మనం రాయలసీమ పౌరుషం మంది.
ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పకూడదు. ఆడవాళ్ళ జోలికి పోకూడదు. ఇంట్లో ఆడవాళ్ళకి అస్సలు అనకూడదు. పదవులు ఇప్పొద్దుంటే రేపోతే చరిత్రహీనులైతే ఆడవాళ్ళ జోలికి పోతే ఇంట్లో వాళ్ళని తేకూడదు. రాజకీయం ఉంటే మీరు చేసుకోండి, అభివృద్ధి మీద మాట్లాడండి. ఆయన చేయకుండా నువ్వు చేసి చూపించి నిరూపించుకో. ఆయన 300 కోట్లు చేస్తే నువ్వు పోటీపడి 12 కోట్లు చేయమని చెప్పినారా? అలా నువ్వు ఏం డెవలప్ చేసినావు చెప్పు, ఏ పరిశ్రమలు చేసినావు చెప్పు. ఉండే కంపెనీలు కూడా పోయినాయి, అమర్ రాజా అట్లాంటివి. ఏదో విశాఖలో పెట్టి జాబ్ పరిశ్రమలు పెట్టుబడులని 16 లక్షలు ఎన్ని లక్షల కోట్లు వచ్చినామని చెప్పి ఎక్కడివే అన్నీ. అంతా అదేమంటారు గ్రాఫిక్స్. నువ్వు గ్రాఫిక్స్ చేస్తూ అందరిని గ్రాఫిక్స్ అంటావు. అమరావతి భూమి గ్రాఫిక్ ఎరానైనా ఆ రోడ్లు తవ్వి పడేసినారు. ఒకసారి చూస్తే కడుపు తరక్కుపోతుంది. దాదాపు 80-90% అయిన బిల్డింగ్లకు పెయింట్ వేస్తే అయిపోయా. అట్లా చేసి దాన్ని బాడీలు ఇచ్చిన డబ్బులు వస్తుండే. ప్రజల సొమ్ము నాశనం చేసింది ఆయన. ప్రజావేదిక ఏముంది డబ్బులు 8 కోట్లు 10 కోట్లు మావేవి. నువ్వు చంద్రబాబు మీద ఇవ్వబోయి మా డబ్బంతా నాశనం చేసి మమ్మల్ని అంతా అప్పుల పాలు చేసినావు, మా పిల్లలందరినీ. లేకపోతే భావితరం కట్టాలి. వడ్డీలు ఎంత కట్టాలి తెలుసా? నెలకి, సంవత్సరానికి. ఇవన్నీ మీకు ఈగోలకు పోయి ఇప్పుడు రెవెన్యూ యాక్ట్ తెచ్చి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంతో మా నాయన వీరభద్రుడు ఏం చేస్తాడు తెలుసా? మీ ఆస్తులని చెప్తాడు. ఊరికి ఇంటికి పోయి చెప్పేది కాదు. మేము అది ఇచ్చేమే ఇది ఇచ్చేమే, మీ ఇంటికి వచ్చి అది ఇచ్చామంటే మీ ఇంట్లో ఇస్తారేమరా నాయన? మీరు ఏమైనా కూలి పనులకు పోయారా, బేల్దార్ పనులకు పోయారా, సెంటరింగ్ పనులకు పోయారా? ఏమైనా అందరూ కూలి పనులు చేసేసి ఏమైనా జనాలకి ఏమైనా పంచినారా? జనాల సొమ్ము జనాలకు పంచినారు. జనాలతో రక్తం తీసుకుని వాని రక్తం వీనికి, వీని రక్తం వానికి ఇచ్చినారు. ఇది గొప్పతనం వారా రాజకీయం అంటే. రోడ్లు వేసేయమంటారు, రోడ్లు మీ ఇంట్లో తీసేస్తారా? జనాలు ట్యాక్సులతో రోడ్లు వేస్తారు, కాలువలు వేస్తారు. అది గొప్ప చెప్పి మీ రోడ్లు వేసేమే, కాలువలు వేసేమే. ఎవరు మీ ఇంట్లో నుంచి తెచ్చేసారా? మీ ఆస్తులు ఏమైనా కరగబెట్టేసారా? దీనికి మనం ఎన్నుకొని నీకు పంపించి నెల 1,50,000 2 లక్షలు జీతం ఇచ్చి నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తే నువ్వు వచ్చి అడుగుస్తుంటే నీ దగ్గరకు వచ్చి చేయగట్టుకొని మేము అడగలం. ఇదే రాజకీయము. నువ్వు చెప్పినప్పుడు ఏమేమి చెప్పావు చేసి చేయాలి. ఇలాంటి 5 అయిన తర్వాత నిన్ను తరం కొడతారు. ఇప్పుడు చూసినావు కదా తెనాలిలో అధికారం అనేది ఎవరికి శాస్త్రం. ప్రజలు తిరగబడినంత వరకే అధికారము. ప్రజలు తిరగబడితే తర్వాత మన బతుకులు ఎక్కడుంటో చూపిస్తున్నాడు. వీరభద్ర సైన్యం ఉండేది. ఇప్పుడు అయోధ్య కట్టాలంటే ఏం మామూలు మనుషులతో అవుతుందా? వీరభద్ర సైనికులతో అయింది అది. ఒక్కసారి వీరభద్రుడు ఒక్కసారి మాయ చేస్తే ఎవడు నోరెత్తలేదు. రామాలయం కట్టేటప్పుడు తీర్పు వచ్చినప్పుడు లాంటి ఎన్ని గలాట్లతో ఏమవుతావు అనుకుంటే ఇది వీరభద్ర యుగం రా. వీరభద్రుడు నడిపిస్తున్నాడు కాబట్టి పోతున్నాయి. ఈరోజు మేలోనే వర్షాలు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? వీరభద్ర అనుకుంటే వస్తాయి. ఇప్పుడు అంటే నువ్వు పోతున్నావని సిగ్నల్. మంచి దినాలు వస్తున్నాయి, భవిష్యత్తు ఇంకా ధర్మమైన పాలనకి ఇది గుర్తురా నాయన. ఇవి తేలకుండా భజన చేసుకుంటూ ఉండొద్దండి. శివునికి భజన చేయండి, వెలుగుతారు. శివనామ జపం చేయండి, వంశాలు వెలుగుతాయి. శివనామ జపం చేయండి, మోక్షం వస్తుంది. నాయకులకు ఉడిగాలు చేస్తే నాశనం అయిపోతాం. వాళ్ళ రక్తం కూడి తిని లేని రోగాలు దరిద్రాలు వస్తారా నాయన. నువ్వు తినే ప్రతి ఒక్క రూపాయి నువ్వు కష్టపడింది ఉండాలా. నువ్వు తినే ప్రతి రూపాయికి నీకు గుర్తుండాలా. ఎవరో ఇచ్చే మనం బిచ్చగాళ్ళ, ఎవరో ఇచ్చే మనం ఏమైనా ఉడిగాలు చేసేవాళ్ళ. మనము అభిమానం అంటే ధర్మాన్ని అభిమానించు. ఇది కూడా ఒక పరీక్ష మనకి జీవితంలో. ధర్మాన్ని పట్టుకుంటేనే మనకి ఆ ధర్మంలో పాలు పంచుకున్నారు. అధర్మాన్ని పట్టుకుంటే వాళ్ళు చేసే పాపాలు కూడా భాగం పంచుకున్నట్ల. ఇది శివయది కర్మ సిద్ధాంతం సూత్రం రా. ఇది అన్నీ చెప్తాడు. జయ వీరభద్ర నమో నమః.